చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. భారత రోదసి చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ స్కైరూట్ రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్ కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ తన వెంట తీసుకెళ్లిన టెక్నాలజీ పేలోడ్లను విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయంతో స్కైరూట్ లాంచ్ కంట్రోల్ సెంటర్లో నిర్వాహకులు సంబరాలు చేసుకున్నారు. ప్రయోగం విజయవంతం పట్ల ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఫోన్లో అభినందనలు తెలిపారు. స్కైరూట్ విజయం దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ ప్రయోగాన్ని తాను కూడా వీక్షించానని మోదీ తెలిపారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగంపై ఉన్న సందేహాలను ఈ ప్రయోగం పటాపంచలు చేసిందని ప్రధాని కొనియాడారు. ఉదయం 11:30కు ప్రయోగం నిర్వహించాల్సి ఉండగా నావిగేషన్ సమస్యల కారణంగా సుమారు 35 నిమిషాల పాటు ఆలస్యమైంది. ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్, మాజీ చైర్మన్ సోమనాథ్ సహా పలువురు ఇస్రో శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆయన కుమారుడు దేవాంశ్ తదితరులు పాల్గొన్నారు. I am awestruck at the sheer power that stage 1 is producing. With this, we have two of our major prime mission objectives completed, which was ఈ ప్రయోగం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిందని స్కైరూట్ నిర్వాహకులు అన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. Was nothing short of a suspense movie. We all experienced the highs, and never have we seen such suspense, and I think it's all worth it at the end. And I think really happy today, and that we have achieved something very rare, very unique. It shows the potential of India's talent. In fact, we stand here at one of the best spaceports in the world, and we are very proud to launch Vikram-1 from the most versatile launch pads in the world, and really thank ISRO for enabling this. And more importantly, I would like to appreciate and also thank entire InSpace team, which has efficiently authorized this launch. And in fact, I've seen companies waiting for launch authorization for so much time, and India has proved it that government is the most efficient, and in fact they enabled this launch in record time. There was zero delay in authorizing India's first private orbital launch. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఈ రాకెట్ కు విక్రమ్-1 అని నామకరణం చేశారు. మిషన్ ఆగమన్ పేరిట నిర్వహించిన ఈ ప్రయోగంలో ప్రధాని మోదీ స్వయంగా తన చేతి రాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును విక్రమ్-1 రాకెట్ తీసుకెళ్లింది. దీనితో పాటు మాజీ ఇస్రో చైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు ఈ మిషన్ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ పంపించిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్ట్ కార్డులను కూడా రాకెట్లోని ప్రత్యేక పేలోడ్ బాక్సులో భద్రపరిచారు. The vehicle is at an altitude of 89 kilometers, traveling at 2 phenomenal. తక్కువ ఖర్చుతో నమ్మదగిన రాకెట్లను భారత్ నుంచి ప్రపంచానికి అందించాలనే లక్ష్యంతో 8 ఏళ్ల క్రితం స్కైరూట్ సంస్థను ప్రారంభించారని నిర్వాహకులు తెలిపారు. విక్రమ్-1 రాకెట్ పూర్తి కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో రూపొందించిన మల్టీ స్టేజ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అని చెప్పారు. ఇందులో ఇన్ హౌస్ గా అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్, 3D ప్రింటెడ్ ఇంజన్లు, హై ట్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ బూస్టర్లు ఉన్నాయి. భూమికి సమీప కక్షలోకి దాదాపు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్లేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ఆగమన్ మిషన్ ప్రయోగం ద్వారా గ్లోబల్ లాంచ్ మార్కెట్లోకి భారత ప్రైవేట్ రంగం అధికారికంగా అడుగుపెట్టింది. వాస్తవ పరిస్థితుల్లో స్కైరూట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో పరీక్షించడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ మిషన్ ద్వారా సేకరించే డేటాను భవిష్యత్తులో సాంకేతికతను మెరుగుపరుచుకోవడానికి, మరిన్ని అధునాతన రాకెట్ల తయారీకి స్కైరూట్ సంస్థ వినియోగించనుంది. The Agaman mission is
a grand success. सफलतापूर्वक प्रथम मिशन అంతరిక్ష రంగంలో దేశ అభివృద్ధికి దోహదపడిన మహనీయులను గౌరవించడమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశమని స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. ఈ ప్రయోగంలో సాంకేతికతతో పాటు అద్భుతమైన కళాఖండాలు కూడా రోదసిలోకి అడుగుపెడుతున్నాయి. ప్రఖ్యాత సూక్ష్మ కళాకారుడు అజయ్ కుమార్ మట్టేవాడ 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన ఒక చిన్న రాకెట్ ప్రతిరూపాన్ని కూడా ఈ పేలోడ్లో పంపారు. బియ్యం గింజ కంటే చిన్నగా ఉండే ఈ చిన్ని బంగారు రాకెట్ పై భారతదేశ కీర్తి కిరాటాలైన సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ రూపాలను ఆయన చెక్కారు. వీటితో పాటు కాస్మోస్ డైమండ్ సంస్థ రూపొందించిన కాస్మిక్ బ్లూమ్ అనే అద్భుతమైన ఆర్ట్ వర్క్ కూడా అంతరిక్షంలోకి ప్రయాణించింది. पहुंच चुका है. And we've had callouts of separation of the payload fairing. We have successful payload fairing separation. Fired and has been cleanly separated.